తిరుపతిలో బాలలోత్సవం సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీలలో తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఈ బాలలోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని బాలలోత్సవం వ్యవస్థాపకులు మల్లారపు నాగార్జున తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28, 29 2 రోజుల పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల నుంచి ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు ఆటలు, కల్చరల్, అదేవిధంగా అకాడమిక్ అంశాలు, హస్తకళలపైన 30 అంశాలలో 70 విభాగాలుగా పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీలలో 8,000 మంది పిల్లలు పాల్గొంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ తో పాటు ప్రభుత్వ స్కూళ్లు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇక్కడ పాల్గొనేటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు సమాజంలో చదువు అంటే మార్కులు, ర్యాంకులు చుట్టూ మాత్రమే చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వాటితో పాటు ఇంకా అవసరమైనటువంటి ఈ సమాజంలో ఒకరికొకరు సహకరించుకుంటే ఈ సమాజం అభివృద్ధి అవుతుంది. పెద్దల పట్ల ఒక గౌరవప్రదమైనటువంటి ఆలోచనలు, ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచనల్ని, అదే రకంగా వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని మనం వెలికి తీసేటువంటి ప్రయత్నం ఈ తిరుపతి బాలోత్సవం ఆ లక్ష్యంతో పనిచేస్తోంది. గత 3 సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక హై స్కూళ్లలో అనేక కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తోంది.